వెల్కమ్ టు మెగానెన్ టీవీ. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దశాబ్దాలుగా రగులుతున్న ప్రజాగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా తమ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరిస్తూ స్థానిక వనరులను ఇష్టమొచ్చినట్లు దోచుకుంటూ పాకిస్తాన్ తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని అక్కడి ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ నిరసనల నడుమ పీఓకే అసెంబ్లీ స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని పాక్ సర్కార్ మొండిగా నిర్ణయించింది. దీంతో పీఓకే ప్రజల ఆందోళనలతో మొదటి విడత పోలింగ్ రక్తసిక్తమైంది. భారీ ఎత్తున హింస చెలరేగింది. ఎన్నికలు వద్దంటూ నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణమైన మారణ హోమంలో ఏకంగా 19 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలు పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితులను స్పష్టంగా చూపిస్తున్నాయి. పీఓకేలో జూలై 27 నుండి ఆగస్టు 10 వరకు 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా తొలి దశలోనే ఈ దారుణం జరిగింది. పీఓకేలో ఇంతటి స్థాయిలో నిరసనలు తారాస్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది, పీఓకే శాసనసభలో పాకిస్తాన్లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్డ్ సీట్లను పాక్ సర్కార్ ఏకపక్షంగా రద్దు చేయడమే. ఇది అక్కడి ప్రజల రాజ్యాంగ హక్కులను లాక్కోవడమేనని వారు భావిస్తున్నారు. రెండవది, భారీగా పెరిగిన విద్యుత్ ధరలు, నిత్యావసరాల ద్రవ్యోల్బణం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, పాక్ ఆర్మీ అరాచకాలు. ఏళ్ల తరబడి పీఓకే ప్రజలపై పాక్ సైన్యం చేస్తున్న దౌర్జన్యాలతో వారు విసిగిపోయారు. అందుకే జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి రోడ్డెక్కారు. ఎన్నికలను బహిష్కరిస్తూ తమ హక్కుల సాధన కోసం ఆందోళనకారులు ముజఫరాబాద్కు భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ పాక్ భద్రతా దళాలు రావల్కోట్ వద్ద వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 30 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన గురించి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ భాయ్ ఒక వీడియో ద్వారా అక్కడి దారుణ పరిస్థితులను, ఆర్మీ దౌర్జన్యాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ఒక పక్క పీఓకే కాలిపోతున్నా పాక్ సర్కార్ మాత్రం ఎన్నికల పేరుతో ఒక పచ్చి నాటకానికి తెరలేపింది. ఆందోళనకారులు పోలింగ్ అడ్డుకోవడంతో అరాచక శక్తులు ఆయుధాలతో పోలింగ్ బూత్లపై దాడి చేశాయి. పోలింగ్ సిబ్బందిని బందీలుగా ఉంచి ఆయుధాల బెదిరింపులతో తీవ్ర స్థాయిలో బోగస్ ఓటింగు, రిగ్గింగుకు పాల్పడినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి. సమాహని ప్రాంతంలో ఏకంగా కొందరు సాయుధ వ్యక్తులు ఒక పోలింగ్ బూత్ నుండి బ్యాలెట్ బాక్స్ను దర్జాగా ఎత్తుకెళ్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. పాకిస్తాన్ బలగాల కనుసన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయని పీఓకే నేతలు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పీఓకేలో రాజకీయ అస్థిరత, పౌరుల నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. రాబోయే 2 దశల ఎన్నికలు ఎలా జరుగుతాయి, అక్కడి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా రేపుతోంది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జేఏసీను ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద రీసెంట్గానే నిషేధించింది. ఈ చర్యతో జేఏసీకు చెందిన పలువురు నాయకులను అరెస్టు చేశారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ ఈ ఎన్నికలను బహిష్కరించింది. జేఏసీకు అనుబంధంగా ఉన్న కొందరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలు కూడా తిరస్కరించబడ్డాయి. ఇది ఎన్నికల ప్రక్రియ పట్ల మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న ఈ అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనపై పాకిస్తాన్ వైఖరి ఎప్పటికీ మారదన్నది మరోసారి స్పష్టమైంది. కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై నీతులు చెప్పే పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న పీఓకే ప్రజలపైనే సొంత సైన్యం చేత ఇలా బుల్లెట్ల వర్షం కురిపించడం దాని ద్వంద్వ వైఖరికి నిదర్శనం.